మేడ్చల్ జిల్లా గట్కేసర్లో గట్టుమైసమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించే విధంగా పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని ప్రార్థించేది తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని గత 4 సంవత్సరాల ఇచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా అమ్మవారంటే ఎందుకంటే బాగా మహిమగల అమ్మవారిని ఈ ప్రాంతంలో నేను ఇంటికి తెలుసు. అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. రేపు 4-5 రోజుల తర్వాత రేషన్ కార్డు, కొత్త ఇల్లు, రైతు భరోసా లాంటి మరో 3 కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం. అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఇల్లు సొంత ఇంట్లో ఉండే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమంగా మీరు ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఈ రోజు 30,000 కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే ఇవాళ అమ్మవారిని అనుకోకుండా పిలిపించుకొని నాకు దర్శించుకునే భాగ్యం కల్పించింది అమ్మవారిని పరిస్థితి జరిగింది. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అలాగే ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ సిఈ ఉంటాడు సెపరేట్ గా మనకు తెలంగాణకు